అందరికీ శనార్థులలో మంచిగా ఉన్నారా? నేను మీ పల్లె ప్రవీణ్. ఎప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ, సూటిగా సుత్తి లేకుండా సడన్గా వచ్చి సర్ప్రైజ్ చేస్తా. ఇలా ఆషాఢం పోయింది కదా, శ్రావణ మాసం ఉంది కదా, నేను చెప్తానే ఉన్నా కదా, ఎన్నో తన బోనాలు అవుతాయి. దుంకుడు ఎగురుడు అన్నీ అయిపోయినాయి కదా, పల్లెటూర్లలో బోనాలు అవుతాయి కదా. పల్లెటూరులో బోనాలు జరిగేటప్పుడు మన హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో ఇక్కడ బోనాలు సమర్పించుకోవడం ప్రత్యేక ఆచారంగా మారింది. మరి ఈ సందర్భంగా మన హైదరాబాద్ హ్యాబిట్స్ ప్రాంతంలో ఉన్నటువంటి గన్ ఫౌండరీ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క ఈ ఆర్య సమాజ్ వద్ద రేపు అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరగబోతున్నది. ఈ సందర్భంగా మనకు ఈ టీం ఆర్య సమాజ్ వారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున అమ్మవారికి శ్రీ నల్లపోచమ్మ తల్లి అమ్మవారికి తొట్టేల ఊరేగింపు జరగబోతున్నది. ఇక పిల్లగాడు సీరియస్గా మాట్లాడుతున్నాను అనుకోకూడదు. మనసు మలేషియా అయినా దమ్ము దుబాయ్ అయినా చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ, పల్లె ప్రవీణ్ కాబట్టి ఇక్కడ మన మోహన్ రాజ్ అన్న ఉన్నాడు. అన్న గోల్కొండ పోతరాజు మోహన్ రాజ్ అన్న కాదు, ఈ అన్న ఇక్కడ అలియాస్ పప్పన్న అంటారు. చాలా మంచి వ్యక్తి. ఎప్పుడు కూడా అన్న అంటే నేనున్నా అంటూ ఏరియా మొత్తంలో కూడా చాలామంది పేదవాళ్ళకు సహకారం అందిస్తూ, చేయుతను అందిస్తూ, అన్నింట్లో ముందుంటూ, అన్నింటితో తోడుంటూ, అన్నకు అన్న అంటూ, తమ్ముడికి తమ్ముడు అంటూ, పెద్దలకు కొడుకుగా అందరికీ నిలిచిన. ఇక చెప్పుకుంటూ పోతే రాస్తే రామాయణం జంటే భారతం అన్నట్టుగా మనం అందరం చెప్పకుండా ఇక టీం ఆర్య సమాజ్ ఉంది కదా, దీని యూత్ పవర్ ఏంది, ఏం కళ అనేది ఒక్కసారి కనుక్కుందాం. అన్న శనార్థి, నమస్తే. ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు. మీకు కూడా జై శ్రీరామ్. ముందుగా ఈ యొక్క తొట్టేల ఊరేగింపు ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఈ కార్యక్రమం వివరాలు మీరు చెప్పుకుంటారండి. మీ పరిచయం చేసుకొని మీ యొక్క వివరాలు చెప్పుకుంటారండి. నా పేరు మోహన్ రాజ్, మోహన్ రాజ్, బందేల మోహన్ రాజ్. నేను ఇంతకుముందుకు ఈ బోనాలు ఒక 40-50 సంవత్సరాల నుంచి మా బాబాయ్ ఉండే. ఆయన అప్పటి నుంచి ఆయన తరం నుంచి ఆయన అంతా చేస్తుండు. ఆయన తర్వాత మేము అందరం ఫ్రెండ్స్, అన్నదమ్ములము, అందరు గల్లీ వాళ్ళు అందరు కలుసుకొని, బస్సు వాళ్ళు అందరు కలుసుకొని మేము చేస్తున్నాం అన్న ఈ బోనాలంతా. ఇంకా రేపు సాయంత్రం మాకు అంగంగా మొత్తం ఘనంగా ఉంటాయి. ఘటం ఊరేగింపు ఉంది, బోనాలు ఉన్నాయి, మళ్ళీ తొట్టెల ఊరేగింపు ఉన్నది. మంచిగా అయితే అన్నీ. ఓకే అన్న, ఈ యొక్క కార్యక్రమం అనేది వాస్తవానికి కళలో అమ్మవారు కనిపిస్తానో, లేకుంటే ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు, లేకుంటే ఏదైనా ఇంట్లల్లో సమస్యలు వచ్చినప్పుడు అమ్మవారికి మొక్కుబడి అనిగా చేస్తారు. మరి మీరు ఏ సందర్భంగా చేస్తున్నారు, స్టార్ట్ చేసినారు? మేమంటే ఇప్పుడు బస్సులప్పుడు మా దగ్గర మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కు శ్రావణ మాసంలో మా ఏరియాలో మా బస్తీలో చేస్తుంటాం మేము. దాని తర్వాత అది మా బాబాయ్ మాకు ఆయన చేసుకుంటూ అయిన తర్వాత మళ్ళీ మేము మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ అందరం కలిసి మేము చేస్తున్నాం. ఇదంతా అట్లా కంటిన్యూగా మేము చేసుకుంటూ పోతున్నాం. అమ్మవారు కూడా మాకు అందరికీ మంచిగా చూస్తుంది, అంతా చేస్తుంది. మంచిగా అందరం మంచిగా ఉన్నాము, చల్లగా అమ్మవారి మొత్తం మంచి. ఓకే అన్నగారు, మీ వాస్తవానికి మీరు ఇప్పుడు బిజీగా టైంలో ఉంటారు. ఎప్పుడు కూడా రేపటి ఏర్పాట్లలో మునిగి నిమగ్నమై ఉంటారు. మిమ్మల్ని ఇప్పుడు డిస్టర్బ్ చేయడం కూడా మనకు ఇబ్బందికరమే. అయినప్పటికీ కూడా మీరు టైం ఇచ్చి మంచిగా చేస్తున్నారు. సో రేపటి ప్రాసెస్లో ఏమేమి జరగబోతున్నాయి, ఎలాంటి కార్యక్రమాలు ఉంటున్నాయి, విఐపీస్ ఎవరన్నా వస్తున్నారా, మళ్ళీ ఎలాంటి సందర్భంలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా జూలూస్ వెళ్ళబోతున్నది? రేపటికి విఐపీస్ అనేది ఏం లేదు. ఇక మా బస్సు వాళ్ళు, మా ఫ్రెండ్స్ అందరం మేమే విఐపీస్, మేమే అంతా చూసుకుంటాము. ఎప్పుడైనా కొన్ని సందర్భాలలో రాయాసింగ్కి ఇంకా బస్సు ఉన్నారు కొంతమందికి, వాళ్ళందరికీ కూడా పిలుస్తాము. ఇక ఏమున్నా కూడా మేమే అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి చేస్తాం. సో అమ్మవారి ఘటం, అమ్మవారి రూపం, పోతరాజుల ఆటపాట, అదేవిధంగా జోగిని మాతల బోనాలు ఎత్తుకొని ఆడుదాం పాడుదాం అన్నట్టుగా తొట్టేల ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ లోపల ఇంకొక అన్న సునీల చింటూ అన్నగారు ఇక్కడ ఉన్నారు. వారిని కూడా అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న శనార్థి, నమస్కారం. మీకు కూడా శ్రావణ మాసానికి శుభాకాంక్షలు. జై శ్రీరామ్ అన్న. మరి మీరు చెప్పండి అన్న అంటే చెప్తుంటాడు కాబట్టి, అన్న టీంలో మీరు అంటే అన్నకి ఏమవుతారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్న అన్నతోని, సో ఈ ఏరియా గురించి కానీ మీ పరిచయం కానీ ఒకసారి అన్న. మా ఫ్రెండ్షిప్ వచ్చేసి దాదాపు మేము చిన్న ఉన్నప్పటి నుంచి అందరం మేమంతా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచే. అండ్ మేమందరం ఏదున్నా కూడా స్టార్టింగ్ మాదంతా మొత్తం పలారమ్మండే చేస్తుండే. ఇప్పుడు జస్ట్ అంటే లైక్ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మాకు మళ్ళీ తొట్టెల నుంచి మళ్ళీ మేము స్టార్ట్ చేస్తున్నాము. సో అంగరంగ వైభవంగా చాలా ఘనంగా చేసుకుంటాం మేము. మాకు ఎవరు సపోర్ట్ లేదు, మా ఫ్రెండ్స్ మేమే అందరం డబ్బులు వేసుకొని మేమే అందరం అంతా మంచి మేమే చేసుకుంటాం. మాకు ఎవరు సపోర్ట్ లేదు. అండ్ ఇక్కడ ఎస్పెషలీ అట్రాక్షన్ ఏంటిది అంటే చాలా మంచిగా మేము శ్రావణ మాసంలో అందరూ ఆషాఢ మాసం హైదరాబాద్ సికింద్రాబాద్లో చూస్తారు, కానీ ఇక్కడ గన్ ఫౌండరీలో మాత్రం ఇంకా చాలా మేము వాళ్ళ డబల్ చేస్తాం మేము ఇక్కడ. అట్లా ఉంటుంది మా దగ్గర ప్రోగ్రామ్స్ అన్నీ.
బోనాలతో పాటు ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటారు? సంవత్సరం పొడవుతా ఫెస్టివల్స్ వస్తుంటాయి కదా, ముఖ్యమైనటువంటి ఫెస్టివల్స్ ఏమేమి మీ ఆధ్వర్యంలో చేస్తుంటారు? మేము ఇంకా ఇది కాకుండా సాయిబాబా టెంపుల్లో గణేష్ ఉంది ఇక్కడ, ఈ టెంపుల్ కూడా మాదే. ఇది మేము ఫ్రెండ్స్ అంతా చేసుకున్నాము. సో అక్కడ కూడా మాకు అన్నదానం చేస్తాం మేము ఎవ్రీ ఇయర్. ఒక 4th డే నుంచి మాకు అన్నదానం స్టార్ట్ ఉంటుంది, ఇక్కడ కంటిన్యూ ఉంటుంది, 5, 6, 7 days వరకు ఉంటుంది. సో గణేష్ నిమజ్జనం కూడా చేస్తామండి. ఇంతకుముందు సమాజ్ దగ్గర ఉండే, సో ఇక్కడ నుంచి మేము టెంపుల్లో పెట్టుకుంటున్నాం. అమ్మవారి నవరాత్రులు కూడా చేస్తాం. మా సాయి సూర్యబాయ్ మాట్లాడతాడు. అన్న నమస్తే. నమస్కారం అండి. సో 35+ జస్ట్ 18+ అన్నను రాకుదాం. అన్న నమస్తే. నమస్కారం అండి. మిమ్మల్ని చూస్తే ఏదైనా సినిమాలో చేసిరో ఏమో కానీ నన్ను విలన్ అయితే గన్ ఫౌంటర్లో డాన్సర్ సాయి అంటారు. ఓ వెరీ నైస్ అన్న. మేము కూడా జానపద కళాకారులమే, ఆట నేను వాయిస్తాను మీకు కావాలంటే. చాలా స్టేజ్ షోలు చేసిన, ఫిలిమ్స్లో కూడా చేసినాను. చాలా మంది కొరియోగ్రఫీ చేసి పెద్ద ప్రోగ్రామ్స్ కూడా చేసిన. నేను ఒక డీ షోలు అవి కూడా పార్టిసిపేట్ చేసిన. ఓకే, పిల్లలకి ఏమన్నా నేర్పిస్తున్నాను ఇప్పుడు? చాలా మంది, ఒక వేల మంది పిల్లలకు నేను డ్యాన్స్ నేర్పించిన. పెద్ద ఇన్స్టిట్యూట్స్లో కానీ, ఇంటర్నేషనల్ స్కూల్స్లో కానీ, ఇక్కడ ఉన్న దగ్గర స్కూల్స్లో కానీ, యాన్యువల్ డేస్ మా దగ్గర బస్సులో కూడా 26 జనవరికి అవుతుంది, అక్కడ కూడా డ్యాన్స్ నేర్పించిన చిన్న పిల్లలకు. స్టేజ్ షోలు చాలా చేయించిన. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు నాకు. సో చాలా బాగా చేపిస్తున్నారు. మళ్ళీ రేపు ఇక్కడ ఏం చేపిస్తున్నారు? రేపు అంతా పోతురాజు ఆటలే ఉంటాయి అంతే. ఇక అందరూ ఆడుతూనే ఉంటారు. ఇక మేమేం లేదు, ఇక మొత్తం అంతా అందులోనే అయిపోతుంది. ఓకే అన్న, లక్ష్మీదేవత ఉన్న వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది, కానీ లక్ష్మీదేవత లేని వాళ్ళకి కూడా మీ ద్వారా అంటే పిల్లలకి ఏమన్నా ఫ్రీగా ఏమన్నా నేర్పిస్తున్నారా, లేకుంటే మామూలుగా? అంటే యోగా క్లాసెస్ ఉంటాయి ఎవ్రీ మార్నింగ్. ఇక్కడ ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock యోగా, డాన్స్ కూడా నేర్పిస్తాడు ఆయన. ఇక్కడ మేము ఫ్రీ క్లాసెస్ ఇస్తాము. అంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంటాయి. బస్తీలో 26 జనవరి ప్రోగ్రామ్స్ అవుతుంటాయి ఎవ్రీ ఇయర్. ఒక అన్న ఉన్నాడు ఓం ప్రకాష్ బిశ్వ అని, ఆయన ఇవంతా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తుంటే ఈయన కొరియోగ్రాఫర్ లెక్క వెళ్ళి కొంతమంది పిల్లలను నేర్పించి ఒక స్టేజ్కి తెచ్చిన మనిషి ఈయన. థ్యాంక్ యూ అన్న. మీ అందరికీ కూడా ఇంత టైం ఇచ్చినందుకు. రేపు బిజీ షెడ్యూల్ ఉంటుంది, అయినా కూడా ఇక తెలుసు కదా, ఆషాఢం అంటే ఫుల్ లేవాల్సిందే, కోడి దిగాల్సిందే, కోతరాజు గజ్జ కట్టాల్సిందే, జోగిని మాతలు ఆడాల్సిందే, తీన్మార్ ప్యాడ్ బ్యాండ్ రావాల్సిందే, జైబీ మసాలా అయినా రావాల్సిందే. ఇక మనం ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు తొట్టెల ఊరేగింపు అన్నీ చేసుకుందాం. అన్న మీకు కూడా ఒక మాట ఇస్తున్నాం, మీకు ఎలాంటి కార్యక్రమాలున్నా, ఆర్కెస్ట్రాలు కానీ, భజన్స్ కానీ, ఈ యొక్క సాయిబాబా టెంపుల్ అంటున్నాం, సాయిబాబా టెంపుల్లో భజన్స్ కానీ, అన్నదానం కార్యక్రమం అప్పుడు కవరేజెస్ కానీ, ఏదైనా మా సహకారం న్యాచురల్ మీడియా అన్న ఎప్పుడైనా మీకు సహకారం అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బోల్నల్ల పోచమ్మ తల్లికి. ఆగుర్రి ఇంకా సినిమా అయిపోలే, జర్రంతా ఖాళీ బాటిల్లే పెట్టుకో, రేపు ఫుల్ బాటిల్ మేము ఇస్తాం. కానీ రేపు సాయంత్రం 5 గంటల నుంచి పలారం బండ్లు తొట్టాలలో బయలుదేరుతాయి. అమ్మవారు బయలుదేరుతుండగా మీడియాలో చూస్తుండగా మా అన్న అలియాస్ పప్పన్న, మోహన్ రాజ్ అన్న, వీళ్ళందరి టీం ఆర్య సమాజ్ ఎట్లా వస్తుంది అంటే జర్రంతా చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ, చూస్తూనే ఉండరు రేపు దాకా. అప్పమ్మ ఇప్పుడు చెప్తే ఎట్లా? ఆల్ ఆర్ ఇన్వైటెడ్. అందరికీ స్వాగతం, టికెట్ లేని షో ఫ్రీ.